ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? రక్షణ వాక్య కార్యక్రమాన్ని నిత్యం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనమందరము కలిసి ఈ ధ్యానించుకున్నటువంటి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడుతూ మనము నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని ఆరాధిస్తున్న వారముగా, కీర్తిస్తున్న వారముగా, మనము దేవునికి ఇష్టానుసారముగా నడుచుకుంటున్నామా లేదనేది మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఉదయకాల సమయ జ్ఞానకాలము, ఎంతో విలువైనది, దేవునికి ఇష్టమైనది. మరి ఇటువంటి ధ్యానాన్ని మనం నిత్యము కూడా ధ్యానించుకోవడం వల్ల మనం ఆధ్యాత్మిక బలపడమే కాకుండా మన యొక్క జీవితము దేవుని వాక్యానుసారంగా జీవించుటకు మనకి శ్రేయస్కరమైనటువంటి ఆలోచనలు రప్పించుటకు ఉపయోగపడుతుంది. మరి నేటి దినము యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో గడిచిన దినములో మార్కు సువార్త 1 అధ్యాయం నుంచి 6 అధ్యాయముల వరకు కూడా మనము సంపూర్ణమైన జ్ఞానముతో దేవుడిచ్చినటువంటి కృపతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాము. మరి నేటి దినము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటాము. అదేవిధంగా మరి రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు సువార్తను చేరవేయట్లో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా సువార్త కరువైన ప్రదేశాలకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఇతరులకు కూడా నూతనంగా క్రైస్తత్వం పొందిన వ్యక్తులు కూడా మన యొక్క కార్యక్రమాల ద్వారా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ముందుగా మనమందరం కలిసి ప్రార్థించుకొని ఆ తర్వాత నేటి దినము మార్కు సువార్త 7వ అధ్యాయంలోని ముఖ్యమైన అంశాలను మనము ప్రార్థన ద్వారా ధ్యానించుకుందాము. ముందుగా తలలు ఉంచుకున్నట్టయితే అందరము కలిసి ప్రార్థించుకుందాము. స్తోత్రం స్తోత్రం ప్రభువా తండ్రి, మిక్కిలి కృపగల మా దేవ, పరలోకముండి ప్రభువా సమస్త సృష్టిని కూడా ప్రభువా మీ చేతుల మీదుగా నడిపిస్తున్న మహోన్నతుడైన సర్వ అధికారి గల మా పరమ తండ్రి, లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ఆదరణకర్త పరిశుద్ధాత్మ నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యథావిధిగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రభువా మీ నామాన్ని మేము కీర్తించే విధముగా, గణపరిచే విధముగా ప్రభువా క్రైస్తవ బిడ్డలమైన మేమందరము కూడా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి రక్షణను పొందే వారముగా, మా జీవితాన్ని రక్షణ వైపు నడిపించుకునే వారముగా పరిశుద్ధ గ్రంథాలను ప్రభువా తండ్రి మీరు మాట్లాడినటువంటి మాటలను, మీరు చేసిన క్రియలను, మీరు బోధించిన బోధలను మేము తెలుసుకుని ప్రభువా మా జీవితానికి మేము అప్లై చేసుకునేటకు గాను ప్రభువా మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యాన్ని మేము తెలుసుకుని వాక్యానుసారంగా జీవించుటకు గాను ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ఆయన. రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా మీ వాక్యం వినుటి వారిని ఆశీర్వదించండి. మీ వాక్యాన్ని ప్రభువా తండ్రి నెరవేర్చు వారిని ఆశీర్వదించండి ప్రభువా. మీ వాక్యం ద్వారా ప్రభువా తండ్రి ఇతరులకు తెలియజేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మరి నేటి దినము మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభువా తండ్రి మీరు చేసినటువంటి గొప్ప క్రియలు, మీరు తెలిపినటువంటి గొప్ప మాటలను మేము ధ్యానించుకున్నట్టుకు గాను ప్రభువా తగిన శక్తిని, తగిన బలాన్ని ప్రభువా కలుగు చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మార్కు సువార్త 7వ అధ్యాయం గురించి మనము ధ్యానించుకుందాము. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనాలు, దీన్ని మొత్తంగా మనం చూసుకుంటే 37 వచనాలు కలిగినటువంటి ఒక అధ్యాయము. దీన్ని మనం 3 భాగాలుగా మనము ధ్యానించుకుంటే ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశము, అదేవిధంగా ఈ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి గొప్ప విషయాలను మనము గ్రహించుకుంటాము. మరి ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చూసుకుంటే 1 నుంచి 23 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిశుభ్రత గురించి, అపరిశుభ్రత గురించి, ఒక రకంగా చెప్పాలంటే పవిత్రమైనటువంటి విషయాల గురించి, అపవిత్రమైన విషయాల గురించి మాట్లాడడం, బోధించడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 24 నుంచి 30 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే సిరియాలో ఫెనేకియా అనే ఒక స్త్రీ యొక్క
ఆ దెయ్యం పట్టిన ఆమెకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత పరిచినటువంటి విధానాన్ని గురించి ఈ యొక్క 24 నుంచి 30 వచనాల్లో మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా 31 నుంచి 37 వచనాల్లో చెవుడు మరియు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత చేసిన విధానాన్ని గురించి మనము ఈ యొక్క 31 నుంచి 37 వచనాల్లో మొత్తంగా చూస్తే 1 నుంచి 37 వచనాలు ఈ విధంగా మనం విభాగించుకున్నట్లయితే దీని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క అధ్యాయం యొక్క దాని యొక్క ఏంటి అధ్యాయం తాలూకా సారాంశం ఏ రకంగా ఉన్నది, దేవుని మాటలు ఏ రకంగా ఉన్నాయి, దేవుని చేసిన అద్భుతాలు ఏ రకంగా ఉన్నాయనే విషయాలను మనం గ్రహించుకునే వారము అవుతాం. మరి ముందుగా మనం చూస్తే 1 నుంచి 23 వచనాల్లో తెలిపిన విధంగా పరిశుభ్రత, అదేవిధంగా అపరిశుభ్రత. ప్రియమైన క్రైస్తవ బిడ్డ సోదరులారా, ఈ యొక్క 23 వచనాలు చాలా పెద్ద, అంటే 23 వచనాలు ఒక విషయం మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడడం జరిగింది అని అంటే దాని యొక్క విలువ ఏ స్థాయిలో ఉంటుందనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క 23 వచనాలు మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎవరెవరితో మాట్లాడడం జరిగిందంటే పరిసయ్యులు, శాస్త్రులు, వారి యొక్క ధర్మశాస్త్ర అనుసారంగా వారు పారంపర్య చర్యలు అంటే పారంపర్య ఆచారాలు సంబంధించిన విషయాలు తెలుపుతూ శిష్యులను ఉద్దేశిస్తూ మరి నీ శిష్యులు ఈ కార్యక్రమాలు ఈ యొక్క పారంపర్య చర్య ఆచారాలు ఎందుకు వారు అధిగమిస్తున్నారు అని చెప్తున్నప్పుడు మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క కాఠిన్యాన్ని, హృదయ కాఠిన్యాన్ని తెలుసుకొని వారు శోధిస్తున్నటువంటి విధానాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, వారు నిరార్థకంగా చేస్తున్నటువంటి మాటలను కలిపి మొత్తంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానమే ఈ యొక్క పరిశుభ్రత, అపరిశుభ్రత, అదేవిధంగా పవిత్రమైనది, అపవిత్రమైనది అనే ఒక విషయాల మీద ఈ యొక్క మాటలు మాట్లాడడం జరిగింది. సాక్షాత్తు ఈ అధ్యాయంలో ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారే ఈ 3 విషయాలని ఆయనే ప్రత్యక్షంగా అందరికీ సమాధానం చెప్పినటువంటి ఈ మాటలు. కాబట్టి ముందుగా మనం చూస్తే వాక్యానుసారంగా ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ మనకి పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. అదేవిధంగా బయటికి వెళ్ళి వచ్చి నీళ్ళతో కాలు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. వారి యొక్క వస్త్రాలను శుభ్రపరచుకుంటేనే కానీ వారు ఎటువంటి క్రియలు కూడా మొదలు పెట్టరు. అదేవిధంగా చూస్తే వారి యొక్క పాత్రలు, వారు తినే పాత్రలు కానీ ఇవన్నీ కూడా వారు చెయ్యరు అని పరిసయ్యులు, శాస్త్రులు దాన్ని ఉద్దేశిస్తూ ఎవరికి దీన్ని కోట్ చేస్తున్నారని మనం చూసుకుంటే నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య చర్యలు చొప్పున భోజనము చేయుదురని ఆయన్ని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తుగా ఆయనకు ఒక సమాధానం చెప్పడంతో పాటు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త యెషయా గారు ఆయన చెప్పినట్టు ప్రవచన నెరవేర్పును ఒక మాట ఆయన చెప్పి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మాటలను తెలపడం జరిగింది. ఆ వ్యత్యాసాన్ని వారికి తెలియచేయడము, ఆ యొక్క విధానం ఏ రకమైన విధానం అనేది చెప్పడం జరిగింది. ఆ యొక్క వచనం ఏంటంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఏదైతే దేవుడు మానవ శరీరాన్ని సృష్టించినప్పుడు ఆయన మనకు కలుగు చేసిన మన శరీర అవయవాలతో పాటు అంతర్గతంగా మన యొక్క మనస్సు కానీ, మన యొక్క హృదయం కానీ, అదేవిధంగా మన యొక్క ఆత్మ కానీ పరిపూర్ణంగా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనము ఆయనని నిత్యము కూడా ఆరాధించి మన విశ్వాసం, నమ్మకం కలిగి ఉండే విధానాన్ని విడిచిపెట్టి కేవలం ఆయనని మన పెదవులతో మాత్రమే, అంటే పెదవులతో మీన్స్ ఏంటి అని అంటే ఊరికి నోటితోనే మనం దేవుణ్ణి గొప్పగా మాట్లాడుకునే విషయాలు, ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం పాటించకపోవడము, నిత్యము కూడా మనం ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించలేకపోవడము, ఇటువంటి ఏవైతే అతిక్రమించే విషయాలు ఏవైతే ఉన్నాయో దేవుడు చెప్పిన అతిక్రమించే విషయాలను మనకు నచ్చిన విషయాలను దేవుని పెదవులతో మనం మాట్లాడుతున్నాం కదా, అట్టి విషయాల వల్లే అటువంటి మాటలు పెదవులతో మాట్లాడే మాటలుగా మనము ఇక్కడ తెలుసుకునవచ్చును. మరి ఆ రకంగా యెషయా ప్రవచనది సరి అయినదే అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెబుతూ మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి గాను వాటిని మీరు నిరాకరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల యొక్క పారంపర్య చర్యాన్ని మాత్రమే మీరు ఎందుకు చూస్తున్నారని ప్రభువైన యేసుక్రీస్తులు అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులకును చాలా ఖండితంగా ఆయన చెప్పడం జరిగింది. చెబుతూ అక్కడ ఉపమానాలను కూడా ఆయన తెలియజేయడం జరిగింది.
తల్లిదండ్రులకు పారంపర్య చర్యగా చేసేటువంటిది కాకుండా మనకున్నటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞ మన తల్లిదండ్రులు మనం సన్మానించుకోవాలి. అంతే తప్పించి కానీ తల్లిని కానీ తండ్రిని కానీ మనము ఏదైనా ఒక దేవార్పితమైనటువంటిది మనం నైవేద్య రూపంలో కానీ బలుల రూపంలో కానీ వారికి చూడాల్సినటువంటి ఆజ్ఞ ప్రకారముగా వారి దగ్గర మనం చూడాలి తప్పించి కానీ దేవునికి అర్పించేటువంటి ఆచారాల పరంగా అది జరిగేది కాదు అని ఇక్కడ వాక్యానుసారంగా ఇక్కడ చూసినట్టయితే నీ తల్లిదండ్రులను గణపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనను మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనం అగునది ఏదో అది కొర్బాను అనగా దేవత అర్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానికి ఏమీ చేయక మీరు నియమించిన మీ పారంపర్య చర్యములను దేవుని వాక్యము నిరార్థకము చేదురు. కొర్బాను అంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నటువంటి అరమిక భాషకు సంబంధించి ఏదైతే భక్తుడైనటువంటి మార్కు గారు ఆ యొక్క భాషాంతరాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఆ మాట్లాడిన మాటకి ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన యొక్క మాటకి పక్కన దాని యొక్క అర్థాన్ని కూడా మనకి తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే థీమ్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వచనాల్లోని ఆచారాల కన్నా దేవుని యొక్క ఆజ్ఞ మంచిది, దేవుని ఆజ్ఞ నెరవేర్చడమే మనిషి యొక్క ముఖ్య విధి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క ఉపమానం తల్లిదండ్రులను ఉద్దేశించి తెలిపినటువంటి ఉపమానం ప్రకారంగానే ఆయన డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నారు. ఏంటనంటే ఇక్కడ మనం చూసుకుంటే 14వ వచనంలోని మీరందరూ నా మాట విని గ్రహించండి, మీరందరూ నా మాట విని గ్రహించండి అని చెప్పి ఒక ఆదేశాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మాట ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఒక మానవుడి నుంచి వ్యక్తిగతంగా అపవిత్రమైనది ఏంటి, పవిత్రమైనది ఏంటి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు లేఖనాల అనుసారంగా చెప్పినటువంటి మాటలు ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే మొట్టమొదటిగా అపవిత్రపరిచేది ఏంటి, అదేవిధంగా పవిత్రపరిచేది ఏంటి. సర్వసాధారణంగా మానవుడు తన యొక్క శారీరక కోరికల ప్రకారం గాను తన ఇష్టానుసారంగా తన జీవితంలోని తన తినే ఆహార పదార్థాలు ఏదైతే వెలుపటి నుంచి వచ్చిన ఎటువంటి ఆహార పదార్థాలు కానీ అవి మనం తీసుకున్నప్పుడు అవి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మనకి ఆహారం ద్వారా కడుపు నింపి ఒకవేళ అవి అపవిత్రమైనప్పటికీ కూడా అవి అటువంటి ఆహార పదార్థాలు ఒక సమయానికి అవి భూమిలో నుంచి మనకి బహిర్గతం అయిపోయి వాటి ద్వారా మనకి శరీరానికి ఎటువంటి హాని జరగదు. ఒకవేళ జరిగినా దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది తప్పించి కానీ ఏదైతే మనిషి కుమారుడు లోపల నుంచి వెలువడేటువంటివి చాలా అపవిత్రమైనటువంటివి చాలా ఉన్నాయి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మనిషి తీసుకునే ఆహార పదార్థానికి అదే మనిషి శరీరం లోపల నుంచి వచ్చేటటువంటి అనేక రకమైనటువంటి మాటలను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి నా మాట విని గ్రహించండి అని చెప్పడం జరిగింది. ఆ మాటలు ఏంటి అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనుషుని లోపలికి పోయినది ఏది వాని పవిత్రంగా చెయ్యజాలదని మీరు గ్రహింపుకున్నారా, అదేవిధంగా మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచును. ఏంటి ఆ లోపల నుంచి వచ్చినవి అని మనం గమనించుకున్నట్టే దురాలోచనలు మొట్టమొదటిగా, రెండోది జారత్వములు, మూడవది దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, అదేవిధంగా మనం చూసుకుంటే దేవదోషణలు, కామ వికారమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే మొదటి వచనం నుంచి మనం చూసుకుంటే 23వ వచనం వరకు కూడా ఈ లాస్ట్లో నా మాట విని గ్రహించని చెప్పిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనిషి మనస్సు నుంచి హృదయం నుంచి అపవిత్రత కలిగి వచ్చేటువంటి ఇవన్నీ కూడా పాపముకి సంబంధించినటువంటి క్రియలు, పాపము సంబంధించినటువంటి మాటలు, వీటి నుంచి మనిషికి హాని జరుగుతుంది కానీ తినే పదార్థాల నుంచి కానీ వీటి వల్ల హాని జరగదని ఒక
వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారే ప్రత్యక్షంగా తెలియచేయడం జరిగింది. మరి మన యొక్క హృదయాల్ని, మన యొక్క మనస్సుల్ని, అటువంటి ఆలోచనలు కేవలం మనం బలహీనతగా మన ఈ లోక మార్గంలో ఉన్నప్పుడు వీటి నుంచి మనం తొలగిపోవాలని నిత్యము కూడా మనకి మనసులో ఉన్నటువంటి బలహీనతలు చెప్పినటువంటి యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఈ బలహీనతలు ఏవి ఏ మనిషిలో ఉన్నా కూడా నేడే ప్రతి ఒక్కరు కూడా అట్టి బలహీనతలు పోవాలని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి మొరపెట్టాలి. మొరపెట్టినైతే ఖచ్చితంగా దేవుడు మన శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మన మనస్సుని, మన హృదయాన్ని, మన ఆత్మను, ఎందుకనంటే ఆయన చెప్పుచున్నాడు ప్రతి మానవుడు కూడా దేవుని కుమారుడు అనే శరీరాన్ని కలిగి ఉన్నాడు అని. ఆయన శరీరమే మన శరీరంగా మనం భావించాలి. అట్టి అపవిత్రతలు పోవడానికి మనం అందరం కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే 24 నుంచి 30 వచనాల్లో చూస్తే ఇక్కడ ఒక కుమార్తెకు సంబంధించి, ఒక చిన్న యవ్వన కుమార్తెకు సంబంధించి స్వస్థత చేసినటువంటి విధానం. ఆ యొక్క విధానంలో మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ అధ్యాయం మళ్ళీ తిరిగి గలలియ సముద్ర తీర ప్రాంతంలోని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎదురైనటువంటి ఈ యొక్క క్రియలు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రవేశించినప్పుడు అక్కడ ఏంటంటే అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె అక్కడ ఉన్నది. ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చారు అని ఆ యొక్క విషయాన్ని తెలుసుకుని ఆమె కుమార్తె పట్ల ఆ దయ్యము పట్టినటువంటి ఆ కుమార్తెకు ఆమె స్వస్థత కలుగు చేయాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆమె వేడుకోవడం జరిగింది. అయితే ఆ వేడుకున్నటువంటి స్త్రీ ఎవరంటే సెరోఫినికియా వంశద్వార పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఒక గ్రీసు దేశస్తురాలు. ఆమె గొప్ప జ్ఞానవంతురాలు. గ్రీకులు అందరూ అనగానే జ్ఞానవంతులు. అటువంటి దేశస్తురాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వచ్చి ఆ దెయ్యను వెళ్ళగొట్టమని వేడుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలోని ఆమె యొక్క దీనత్వాన్ని, ఆమె యొక్క ఆలోచన విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమెను అంగీకరించి ఆమె బిడ్డకు స్వస్థత చేసినటువంటి విధానం ఇక్కడ పొందపరచడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు అన్నప్పుడు ఈ యొక్క ప్రవచనంలోని, ఈ యొక్క ఉపమానంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన దానికి ఆమె చాలా దీనత్వం కలిగి ఉండి అందుకు ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్ల కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడివేసేటువంటి రొట్టుముక్కలు తినును కదా అని తిరిగి మరలా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సమాధానం చెప్పినప్పుడు ఆమె యొక్క వేదన కానీ, ఆమె యొక్క కుమార్తె పట్ల ఆమెకున్నటువంటి హ్యుమానిటీ వాల్యూస్ అన్నింటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు గమనించి వెంటనే ఆమె నీ కుమార్తె ఈ యొక్క సమాధానం చెప్పినందువల్ల నీ యొక్క కుమార్తె స్వస్థత కలిగి ఉంది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమె కుమార్తెను స్వస్థత చేయడం జరిగింది. బహుశా ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఆమె యొక్క హృదయాన్ని కానీ, ఆ యొక్క మనస్సు కానీ ఆమె ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి ముందు వ్యక్తపరుస్తుంది, ఆమె యొక్క దీనత్వం ఏ స్థాయిలో ఉంది, ఆమె యొక్క విశ్వాసం ఏ రకంగా ఉంది, ఆమె నమ్మకం ఏ రకంగా ఉందని బహుశా ఈ యొక్క ఉపమానంతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడడం జరిగింది. చివరగా ఆమె కుమార్తె కూడా స్వస్థత పొందడం జరిగింది. ఆ తర్వాత మనం చివరగా చూసుకుంటే 31 నుంచి 37 వచనాల్లో, ఈ యొక్క 31 నుంచి 37 వచనాల్లో కొన్ని మార్కు సువార్తలు మనం గమనిస్తే ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసిన అద్భుత కార్యాలకు సంబంధించి కానీ, క్రియలకు సంబంధించి కానీ ఒక వ్యక్తులను ప్రత్యక్షంగా చూస్తే గడిచినటువంటి 6వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే కొంతమంది వ్యక్తులను ఆయన ప్రత్యక్షంగా స్వస్థతపరచడము, వారి కోసమే ఆ స్వస్థత క్రియలు చేయడం అన్నట్టుగా మార్కు భక్తుడు ఇక్కడ మనకు పొందపరచడం జరిగింది. అదేవిధంగా 31 నుంచి మనం చూసుకుంటే 37 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక చెవుడు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరచడం, ఆయనను స్వస్థపరిచి వారికి రక్షణ కల్పించిన అంశాలు ఈ యొక్క వచనాలు మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే గలలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయనని వేడుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహము ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని వేడుకోమని చెప్పినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చేశారనంటే సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముకు తోడుకొని పోయారు. ఫస్ట్ ఏం చేశారంటే
అక్కడ ఒక చర్య జరిగింది. ఆ చర్య ఏంటంటే అదే చెప్తున్నా కదా, ప్రత్యక్షంగా ప్రభు యేసుక్రీస్తుల వారు కొంతమందిని స్వస్థత పరిచేటువంటి ప్రక్రియ ఇక్కడ భక్తులైన మార్కు గారు తెలియచేయడం జరిగింది. అది ఏంటి మనం చూసినట్టయితే, ఏకాంతంగా తోడుకొని పోవడం అనేది మొదటి విషయం అయితే, వాని చెవులలో తన వేలు పెట్టి, అంటే రెండోది తన చెవులలో వేలు పెట్టి, మూడోది ఉమ్ము వేసి, నాలుగవది వాని నాలిక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రతా అని వానితో చెప్పాను. అంటే ఇక్కడ ఎఫ్రతా అనే మాటకు కూడా మళ్ళీ ప్రభు యేసుక్రీస్తుల వారు అరమిక భాషలో మాట్లాడిన మాటగా ఆ మాటకు తెరవబడమని అర్థము. అంటే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా యూదులకు అర్థమయ్యే రీతిగా ఒక అరమిక భాషలో కూడా ప్రభు యేసుక్రీస్తుల మాట్లాడే మాటలను ఇక్కడ పొందపరచడం జరిగింది. మనం గడిచిన కొన్ని అధ్యాయాలు మనం చూస్తే తలి తాకుమి అనే ఒక మాట, అదేవిధంగా మనం చూసుకుంటే కొర్బానా అని ఈరోజు మనం మాట్లాడుకున్న మాట, అదేవిధంగా మనం చూసుకుంటే ఎఫతా అనే ఒక మాట, ఇవన్నీ అరమిక్ బాటలు ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలకి అర్థాలు కూడా భక్తుడైన మార్కు గారు మనకి తెలియచేయడం జరిగింది. ఆ రకంగా ప్రభు యేసుక్రీస్తుల వారు ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఒక స్వస్థత పరిచే విధానము, ఈ ప్రక్రియ కూడా ఎంతో గొప్ప నమ్మశక్యంగా విశ్వాసం కలిగినటువంటి ఈ ప్రక్రియను చూసిన వారందరూ కూడా ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు అని చెప్పుకుంటూ, చెవిటి వారిని వినినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగా చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడి, పరిమితం కదంటే అనంతంగా, ఎంత ఆశ్చర్యానికి అవధులు లేవన్నమాట. ఆ రకమైనటువంటి గొప్ప అద్భుతాలు, ఆ రకమైనటువంటి గొప్ప స్వస్థత క్రియలు ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి గొప్ప యొక్క అధ్యాయంలో చేసినటువంటి గొప్ప క్రియలుగా మనము చూడొచ్చు. మరి నేటి దినము మన యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 37 వచనాల యొక్క భాగాల్ని, అదేవిధంగా వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా చేసినటువంటి విషయాలను మనం గ్రహించుకున్నాం. మరి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ యొక్క అధ్యాయం ద్వారా మనము జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూసుకుంటే, ఒకే ఒక మాట ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ అధ్యాయం మొత్తానికి ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఏంటి ఆ యొక్క మాట అని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ 13వ వచనంలో 7వ అధ్యాయం 13వ వచనంలోని ఒకే లైన్ మనకి ఇక్కడ ఉంది. మీరు నియమించిన మీ పారంపర్య చర్యము వలన దేవుని వాక్యమును నిరార్థకము చేయుదురు. దేవుని వాక్యమును నిరార్థకము చేయుదురు. ఏదైతే దేవుని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలను మనం ఎవ్వరం కూడా నిరార్థకం చేయడానికి వీల్లేదని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా కూడా మార్కు సువార్తలో ఈ జరిగిన క్రియలలోని ఈ యొక్క పరిస్థితులు ప్రభావాలు జరుగుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రత్యక్షమైనటువంటి మాట. కాబట్టి నా జీవితంలో మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. వాక్యం యొక్క శక్తిని, వాక్యం యొక్క బలాన్ని, వాక్యం ద్వారా మన జీవితము నడిపించుకునే విధానాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాలను మనం తెలుసుకుంటే ఆ ధైర్యాన్ని మనం ముందు పొందుతాము. పొందిన ధైర్యం ద్వారా వచ్చినటువంటి శక్తిని బట్టి దేవుని యొక్క ప్రార్థన మన దేవుని యొక్క ప్రార్థనలో మనం గడిపిన వారం అయితే ఖచ్చితంగా ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఏది కూడా కష్టసాధ్యమైనటువంటిది ఏది ఉండదు. బలహీనత మాత్రమే మనల్ని అనేక రకాలుగా సాతాను శోధనలో, అపవాది శోధనలో మనం ఉన్నప్పటికీ కూడా మన బలము నిజంగా దేవుని వాక్యం అయినట్లయితే ఖచ్చితంగా మనం అందరం కూడా రక్షణ పొందిన వారము అవుతాము. అట్టి గొప్ప రక్షణ కలిగిన జీవితాన్ని మన వాక్యంలో, మన ద్వారా వాక్యానుసారంగా మనము మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రక్షణ అందరం కూడా మనం పొందుతాం. కాబట్టి అటువంటి రక్షణ మనం కావాలని నేటి దినం మనం మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో మనం ప్రార్థించుకొని ఈ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనము మొత్తంగా దీన్ని పూర్తి చేసుకుందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మిక్కిలి కృపగల మా దేవ, లోక రక్షకుడు, సమస్తమును పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు యేసయ్యా. ముఖ్యంగా ప్రభువా, నేటి దినము మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రభువా, పరిచయులు, శాస్త్రులు,
అదేవిధంగా మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఆచారాల కన్నా దేవుని యొక్క వాక్యము విలువైనదని, దేవుని వాక్యం నిరార్థకముగా చేయుదురని మీరు చెప్పినటువంటి మాటలు మేము తెలుసుకున్నాం ప్రభువా. మరి మీ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప శక్తిని గాను, వాక్యముల ద్వారా మా జీవితాలను మేము నడిపించుకునే వారముగా మా సమస్త జనులందరికీ కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా. వాక్యం విలువ తెలుసుకునే శక్తిని మాకు ప్రసాదించండి ప్రభువా నాయన. మరి అదేవిధంగా ప్రభువా నాయన రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా నిత్యము ద్వారా మీ వాక్యమును ప్రభువా తండ్రి సువార్తలోనే మేము తెలియజేయటకు ప్రభువా, మీ మాటలు మేము తెలియజేయటకు ప్రభువా తండ్రి, మీ నామాన్ని మేము గణపరచడం గాను ప్రభువా తండ్రి, మీ వాక్య ఉద్దేశాలను తెలియజేసే విషయంలో మాకు తోడై నడిపించండి. రక్షణ వాక్యంలో పాలిభాగస్తులైన సమస్త జనులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా మీ నామంలో ప్రార్థన చేస్తున్న వారిని ఏకీభవించి ప్రభువా తండ్రి నిత్యము కూడా రక్షణ వాక్యంలో పాలిభాగస్తులై ఉండి ప్రభువా తండ్రి మీ నామాన్ని ప్రభువా తండ్రి కీర్తించిన వారిని, గణపరిచిన వారిని, వారి అవసరాల నిమిత్తం చేసే ప్రతి ప్రార్థనకు ప్రభువా మీరు సమాధానమును కృపను కలుగు చేయమని ప్రభువా మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడిన భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారము లేడు మాకు దయచేయండి, అపరాధములు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధములు క్షమించును, శోధన నుంచి దుష్టు నుంచి తప్పించండి. రాజ్యముగా మహిమ బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మా పరమ తండ్రియు మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ఆదరించి పరిశుద్ధాత్మ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరీమణులారా, మనందరం కూడా నిత్యము ప్రతిరోజు కూడా సంతోషంతో ఆనందంతో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మనం ప్రారంభించినట్టయితే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేడు సదాకాలము మనతో ఉంటానని వాగ్దానం చేసిన మన దేవుడు మన తోడుండగా మనం ఎప్పుడూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో నేటి మీ దినాన్ని మీరు ప్రారంభించి సంతోషంగా మీ క్రియలలోని మీ యొక్క మార్గాలలో దేవుని యొక్క దేవదూతల సహాయంతో మీరందరూ కూడా గొప్పగా మీ క్రియలను ప్రారంభించాలని కోరుకుంటూ, దినాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అందరికీ కూడా శుభములు.